ఇది బీసీలకు సంబంధించి. ఇక సింధు జలాల ఒప్పందం చారిత్రక తప్పిదం. సర్కార్ ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం కరెక్టే, తద్వారా భారత్ పాక్ కు గట్టి గుణపాఠం చెప్పగలిగింది జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. కులగణన తెలంగాణకు మెగా హెల్త్ చెకప్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనపై ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కులాల వారీగా వెనుకబడతానని విశ్లేషించిన కమిటీ సూచనలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారట. రాజేష్ ఏవన్ మరో 5గురు ముఠాతో కలిసి సిపిఐ నేత చందు నాయక్ హత్య చేశాడు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశాం. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల పంపిణీలో వచ్చిన వివాదాలే కారణం. మీడియాకు వివరాలు వెల్లడించిన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్. ఇక కృష్ణమ్మ పరవాళ్ళు జూరాలకు భారీ వరద, 23 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 1.15 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 1.12 లక్షల క్యూసెక్లు. దిగువన ఉన్న శ్రీశైలానికి వరద పోటు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 881 అడుగులు. నగరానికి వాన కష్టాలు, చెరువులను తలపిస్తున్న రోడ్లు, ట్రాఫిక్ జామ్ తో పరేషాన్, కరెంటు సరఫరాకు అంతరాయం, విపత్తు నిర్వహణలో ప్రభుత్వం విఫలమైపోయింది. కేటీఆర్ జన్మలో సీఎం కాలేడు, అమెరికా వెళ్లి బాతలు తోముకోవాల్సిందే. ఈ కాంగ్రెస్ నేతల జోలికి వస్తే ఊరుకోం. కేటీఆర్ హరీష్ ఇళ్లపై దాడులు చేస్తాం. కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణకు మారిపేరు. కావాలనే ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ దుకాణం అయిపోయింది. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. బస్తీమే సవాల్, మైనంపల్లి వర్సెస్ బీఆర్ఎస్. రేవంత్ రౌడీలను పెంచి పోషిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఈ రౌడీల హంగామా ఏంటి? బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోరా? మాజీ మంత్రి గంగుల, తలసాని, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ మాట్లాడుతూ ఉన్నారు.